What happens when India's best director meets India's biggest superstar? ఎవరికైనా అటాక్తో ప్రాబ్లం ఉంటే ఈ ట్యూబ్ లైట్లు ఎంతెంతనో చెప్తా 260 సెంటీమీటర్స్ సార్ టీషీ బాహుబలి ది ఎపిక్ చూసిన నిన్న నైట్ ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ టు టాక్ అబౌట్ దిస్ మూవీ బికాస్ ఐ హ్యావ్ నో స్పాయిలర్స్ టు గివ్ అవే. లివింగ్ ఇన్ కెనడా, ఇది నా ఫస్ట్ రీ రిలీజ్ మూవీ, అందులో మా రెబెలోడి మూవీ. వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్ ఫర్? ఓన్లీ రిగ్రెట్ ఏంటి అంటే మాకు బాహుబలి యానిమేషన్ మూవీది ట్రైలర్ పడలేదు. యూఎస్లో కొందరికి ఇంటర్వెల్లో వేశారంట, కొందరికి షో ముందు వేశారంట, బట్ మాకు అదృష్టం దక్కలేదు. ఇంకా ద ఎపిక్ కట్ గురించి మాట్లాడాలంటే క్వైట్ ఆనెస్ట్లీ 15-20 మినిట్స్ ఇంటూ ద మూవీ అవంతిక ఎపిసోడ్స్ చాప్ ఆఫ్ చేసినందుకు నాకు ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉండే, మూవీ మొత్తం ఇట్లానే రష్ చేస్తారా అని. బట్ ఆ ఒక్క కట్టు తప్పితే నో వేర్ డిడ్ ఐ ఫీల్ అ డిస్టర్బెన్స్ ఇన్ ద మూవీ. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది ఈ సెకండ్ పార్ట్ అనే కాన్సెప్ట్కి నేను బిగ్ టైమ్ యాంటీని. కానీ నిన్న బాహుబలి ఎపిక్ చూసినప్పుడు అనిపించింది ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ మూవీస్ విచ్ డిజర్వ్డ్ దాట్ సెకండ్ పార్ట్ ఈజ్ బాహుబలి ఫ్రాంచైజ్. వరల్డ్ బిల్డింగ్ వల్ల, క్యారెక్టర్ బిల్డింగ్ వల్ల, ఆ గ్రాండియర్ వల్ల they had every reason to make the movie in 2 parts, but I'm not taking away anything from this cut as well. First time ee movie chuse vallu evaraina unte I'm very sure they'll be sold. Rajamouli proves again why he is the master of his craft, especially interval lo you don't have to wait for 2 years to know why Kattappa killed Bahubali and vesadu, adaithe crazy. మీరు ఆల్రెడీ ఇన్స్టా అండ్ ఎక్స్లో చూసే ఉంటారు. మూవీలో మెయిన్లీ చాప్ ఆఫ్ చేసింది సాంగ్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్లో కొన్ని పోర్షన్స్ విచ్ నెవర్ డిస్టర్బ్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ. రాజమౌళి చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడిన బాహుబలి తిరిగి వచ్చాడు సీన్ వాజ్ యాడెడ్ ఇన్ ద ఫిలిం, అది కూడా గూస్ పింపుల్ స్టఫ్. గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఆల్సో ఐఎమ్ షూర్ వీ కెన్ ఆల్ అగ్రీ బాహుబలిలో ప్రభాస్ అన్న నెక్స్ట్ లెవెల్ హ్యాండ్సమ్ ఉండే, ప్రాబబ్లీ హీస్ బెస్ట్ లుక్ ఎవర్ ఇన్ అ మూవీ. ఇట్ వాజ్ అ ట్రీట్ టు వాచ్ హిమ్ లైక్ దాట్ అగైన్ ఆన్ ద బిగ్ స్క్రీన్. మన అదృష్టం బాగుండి ఇంకెవరైనా డైరెక్టర్ ప్రభాస్ని అలా ఫిట్ అండ్ హ్యాండ్సమ్గా పోర్ట్రే చేయగలిగితే చాలా బాగున్నాను. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. ఐ హ్యావ్ నథింగ్ మచ్ టు సే అబౌట్ ద మూవీ. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఐ వాజ్ అ టీనేజర్. అప్పుడు ఈ మూవీ నన్ను ఎంత ఎక్సైట్ చేసిందో ఇట్ ఎక్సైట్స్ మీ ద సేమ్ వే ఈవెన్ టుడే. You will definitely understand why some movies should be watched in the theaters and not on OTT ani. Go watch it or rewatch it in theaters near you. See you later and subscribe to Joys of Cinema. Thanks.